బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ హింద్ అనేటటువంటి జమాతే ఇస్లాం అనేటటువంటి సంస్థ ఉంది. ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఉంది. బంగ్లాదేశ్ దానికి హెడ్ క్వార్టర్. ఇప్పుడు భయపడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ జమాతే ఇస్లాం సంస్థ బంగ్లాదేశ్లో ప్రకటన చేసింది. 3 రోజులు సమయం ఇచ్చింది హిందువులకి. తర్వాత వారం చెప్పింది. వారం రోజుల్లోగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ దేశం విడిచి వెళ్ళిపోవాలి, లేదంటే వెంటాడి వేటాడతాం. ఇది వాళ్ళు చేసినటువంటి హెచ్చరిక. గతంలో ఇట్లాంటి హెచ్చరిక కూడా జారీ చేయకుండా కాశ్మీర్లో అందరినీ ఓచుకోత కోసారు. వీళ్ళు హెచ్చరించారు, వచ్చేసేయాల్సిన సందర్భం. బ్రతకాలంటే వచ్చేయాలి, తమ ఆడబిడ్డలను కాపాడుకోవాలంటే వచ్చేయాలి, తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే వచ్చేయాలి. ఆస్తులైతే కాపాడుకునే అవకాశం లేదు. భూములు, షాపులు ఇట్లాంటి కట్టుబట్టల ఉన్నది చేతబట్టుకుని రావడం చేయాల్సిందే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ దేశంలో మెజారిటీ కాబట్టి ఈ విధమైన హెచ్చరిక ఇచ్చారు మైనారిటీలు అయినటువంటి వాళ్ళ మీద. మరి ఇక్కడైతే అట్లాంటిది ఏం చేయట్లేదు కదా భారతదేశంలో. పైగా అపారంగా ప్రేమిస్తాం కదా ముస్లింలని, క్రైస్తవుల్ని. మరి ఈ దేశం మీద ఎందుకు పురచ్చలటం? ఇప్పుడైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించాల్సింది. పరాయి దేశాల్లో మైనారిటీలు అణచివేతకు గురవుతుంటాయి. ఈ దేశంలో మైనారిటీలు విలువలు అలాగే గౌరవాలు పొందుతున్నారు. కానీ ఈ దేశాన్ని మనం ఉన్మాదంగా చూపించే కుట్రలు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.